హే గాయ్స్, ఈరోజు మేము తణుకు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. అదే కేశవం గుడి ఆపోజిట్లో ఉంటుంది కదా, అక్కడికి. అయితే మేము ఎప్పటి నుంచి ఇక్కడికి రావాలనుకున్నాం. ఇప్పుడు మేము ఇలా మా ఇంటికి వచ్చి ఇలా వచ్చాం అనమాట. అదే ఈరోజునే ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. అలా కాలు కడుక్కొని కొబ్బరికాయ కూడా కడుక్కొని గుడిలోకి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచో ఉండే ఈ గుడికి వెళ్ళాలని. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఇలా ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. శివరాత్రి ముందు రోజు ఈ వ్లాగ్. టెంపుల్లోకి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నాకు ఈ గుడనే కాదు ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకే అలా ఉంటుందో అందరికీ అలానే ఉంటుందో నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ ఎందుకు నుంచున్నానంటే, నాగమల్లి పువ్వు అంటారు కదా, ఇలా పాము శాపం ఇప్పినట్టు ఉంటుంది. మీరు ఆ ఫ్లవర్ని ఏమని అంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది. చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. లోపల 2 టెంపుల్స్ ఉంటాయి. ముత్యాలమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మవారి 2 టెంపుల్స్ ఉంటాయి. అది కూడా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చి జస్ట్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకా బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తేతల్లో మా ఊర్లో ఉన్న శివాలయంకి వెళ్ళాలి. అండ్ మధ్యలో ఆగి మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు మేము. సో అందుకని ఇక్కడ బత్తాకాయ జ్యూస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఫేమస్ తణుకులో బత్తాకాయ అండ్ లస్సీ కూడా. మీకు తెలిసినట్టయితే ఇది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది నా కాలేజ్. అన్ని మెమరీస్ ఒక్కసారిగా గుర్తొచ్చినాయి. నా డిప్లొమా కాలేజ్ ఇదే, SMVM. అది చూడగానే నా కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చినాయి నాకు. అండ్ ఇంటికి వచ్చేసి మా ఊర్లో శివాలయంకి అయితే వెళ్ళాము. అసలు ఎంత బాగా చేస్తారంటే, ఎవ్రీ ఇయర్ కూడా శివాలయంలో శివరాత్రి చాలా బాగా చేస్తారు. డెకరేషను అదంతా కూడా ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తారనమాట. అండ్ ఇదే రోజు ఈవినింగ్ 2:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. సోలాలు వేసుకుంటారు. అవి కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. అండ్ సెపరేట్ వీడియో, ఫుల్ లెంత్ వీడియో అది మళ్ళీ సెపరేట్గా పెడదాం అనుకుంటున్నాను. అది కూడా చూడండి. అండ్ ఇక్కడ గజస్తంభాన్ని చూసారా, నందిని కట్టారు. నేను యాక్చువల్గా ఇంకో శివాలయం కూడా వెళ్ళాను. ఆ టెంపుల్లో కూడా సేమ్ నంది డ్రాయింగ్ వేసి అయితే అలా కట్టారు. అండ్ ఇక్కడ టెంపుల్ నుంచి అయితే అసలు బయటికి రాలేకపోతున్నాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అయితే చూశాను. చూసారా, టెంపుల్ నుంచి బయటికి రాగానే హడావిడి. మా చిన్నప్పుడు అయితే స్కూల్ కూడా మానేసి మరి టెంపుల్ దగ్గరే ఉండేవాళ్ళం. మా స్కూల్ నుంచి బై వాక్ అనమాట. టెంపుల్ చాలా దగ్గర. మా ఫ్రెండ్స్ అందరం స్కూల్ డుమ్మా కొట్టేసి అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళం. లేదంటే ఇంటర్వెల్స్ టైంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్యాన్స్లు, సాంగ్స్ కూడా పాడేవారు. ఇప్పుడైతే పాడట్లేదు. ఓన్లీ 2 days ముందు మాత్రమే పాడుతున్నారు. అప్పుడైతే 1 week 10 days ముందు నుంచే మంచి హడావుడి ఉండేది. అండ్ ఇక్కడ ఉన్న బొమ్మలు చూపించాను కదా, సర్పము, నంది, వినాయకుడు, ఇవన్నీ ఊరేగింపు రోజు వాటితో పాటు దేవుడిని ఊరేగిస్తారు. చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. అండ్ ఆపోజిట్లో నంది చూసారు. ఇది రియల్గా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది నంది. పెయింటింగ్స్ అవి కూడా వేశారు. చాలా నీట్గా ఉంది. మా చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అలా ఉంది. యాక్చువల్గా అంతకు ముందు నుంచే టెంపుల్ అయితే అలాగే ఉంది. చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ డెవలప్ చేశారు కానీ ఈ టెంపుల్ అయితే అలాగా పెంకిటింట్లోనే ఉంచారు. పెంకిటిల్లు కప్పే పైన. అండ్ ఈ తీర్థం చూసారా, అన్నీ ఫుడ్కి సంబంధించిన అన్నీ పెట్టారు. యాక్చువల్గా ముందు రోజు కదా, శివరాత్రి రోజు ఈవినింగ్. ఇది నైట్కి వచ్చేసి మొత్తం అవన్నీ షాప్స్ పెట్టేస్తారు. చాలా రష్గా ఉంటుంది. యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితే ఒక 10 days ముందు నుంచే అవన్నీ షాప్స్ అవి పెట్టేసేవారు. ఇప్పుడైతే ఏమైనా డేస్ మారే కొద్దీ అన్నీ మారుతూ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ మా ఇల్లు అనమాట. మా ఇంటి చుట్టూరు చెట్లు ఉంటాయి.
మా అమ్మకి చెట్లు పెంచడం చాలా ఇష్టం, చెట్టులు మొక్కలు పెంచడం చాలా ఇష్టం. ఇంటి నిండా చిక్కుడు పాదులు ఉంటాయి. అండ్ ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఏసీ అయితే రిపేర్ చేస్తున్నారు. మా అమ్మ ఇంట్లో ఏసీ పని చేయట్లేదని. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అనేది చూసాను. మా తమ్ముడు సాయి దగ్గరుండి చూసుకుంటున్నాడు. అండ్ టెంపుల్ నుంచి ఇంటికి కొంచెం ప్రసాదం తీసుకొచ్చాము. అక్కడ తినడానికైతే లేదు, ఇంకా ఎలాగో టైం అయిపోతుంది కదా అని చెప్పి తీసుకుని ఇంటికైతే వచ్చాము. అదైతే ఇంటి దగ్గర కూర్చొని తాయితీగా పులిహార టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటున్నాను. యాక్చువల్గా లోపల కూర్చుందామంటే వాళ్ళు ఏసీ రిపేర్ చేస్తున్నారు, లోపల ఖాళీ లేదని చెప్పి బయట కూర్చున్నాము. అసలు నాకు ఈరోజు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అండ్ మా ఊరు శివాలయం కూడా వెళ్ళాము. ఇక్కడ చూసారా మా హనీ, అది దాని ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇందాక కోలాటమని చూపించాను కదా గుడి దగ్గర, దాంట్లో హనీ ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు. వాళ్ళని మీట్ అవ్వడానికి అయితే వెళ్తుంది అనమాట, రెడీ అవుతుంది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి నాకు టైం లేదు. సో అందుకని మా అత్తని జస్ట్ పైన చేయమని చెప్పాను, ఖాళీ దొరికిందని. తర్వాత ఏం చేయాలో తెలియక ఓరో బిస్కెట్స్తో బ్రౌనీలా అయితే ట్రై చేశాను. కానీ అది కేక్ షేప్ అయితే రాలే, కొంచెం మాడింది. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. దానిపైన డైరీ మిల్క్ అయితే చాక్లెట్ మెల్ట్ చేసుకుని వేసాము. ఇలా అందరూ చూసారా నా కేక్ కోసం తింటున్నారు కూర్చొని. టేస్ట్ అయితే బాగుందండి, కాకపోతే ఏంటంటే కొంచెం చివరి అడుగంటింది. సో దానివల్ల కేక్ షేప్ అయితే రాలే. అండ్ సాయంత్రం సోలాలు వేసుకున్న వాళ్ళందరూ కలిసి శివాలయం దగ్గరికి అయితే వచ్చేస్తారు. అక్కడ ఫొటోస్ అవన్నీ తీస్తారు. దగ్గర 1 hour 2 hours వరకు ఆ శివాలయం దగ్గర ఉంటారు. సో మంచి స్పాట్ అక్కడే బెటర్ అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాము. చూసారా సోలాలు ఎలా వేసుకున్నారో. మీ ఊర్లో కూడా శివరాత్రికి ఇలాగే వేసుకుంటారా? ఇదివరకు ఏంటంటే జస్ట్ సోలాలు వేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ హుక్ స్కిన్కి పెట్టుకొని రాధాలు కూడా లాగుతున్నారు. అది దగ్గర ఒక 4-5 years నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఓన్లీ ట్రెడిషన్ సోలాలు వేసుకోవడం ఒకటే. చూసారా రథం పైన బొమ్మలు అవి ఎంత బాగా డెకరేట్ చేశారో. అసలు ఆ స్కిన్ ఎలా ఆగుతుంది ఏంటనేది కూడా డౌట్ అండి. బట్ ఏమీ అవ్వదు, వాళ్ళకి కొంచెం సపోర్ట్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి అయితే సపోర్ట్ తీసుకోకుండానే లాగేస్తారు. అదంతా శివయ్య లీల అంతే. చూసారా ఎంతమంది వేసుకున్నారో. ఇయర్కి అలా సోలాలు వేసుకునే కౌంట్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇక్కడైతే నాకు తెలిసిన అన్నయ్య అనమాట. సో అందుకని వీడియో అయితే తీసుకున్నాను. అసలు చాలా కష్టం. నోటికి వేసుకుంటారు, నాలుగుకి వేసుకుంటారు, బాడీకి వేసుకుంటారు. ఇక్కడ చూసారా నరసింహస్వామి ఎంత బాగుందో ఆ బొమ్మ మొత్తం. నేను ఇంకా నా ఇష్టం వచ్చినట్టు తిరిగేసాను. నేను మా హనీ మా అన్నయ్య మేమందరం కలిపి అయితే తిరిగామన్నమాట. అండ్ ఈవినింగ్ ఇంకా అవన్నీ చూసి ఇంటికి వచ్చాము. ఎగ్జాక్ట్గా 5:30 to 6 ఆ టైంకి మా మావయ్య వాళ్ళు, పిన్ని, బాబాయ్, మా చుట్టాలు కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఇంటికి అయితే వచ్చారు. నేను ధన్విక్ని ఎత్తుకుని అయితే అవన్నీ ఎంజాయ్ చేశాను అనమాట. అంత జనాన్ని అవన్నీ చూసి అలా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు.
ఘన ఇన్నేమో రీల్స్ తీస్తున్నాడు అనమాట ఆడి కటింగ్ కోసం. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను. ఈడితో ఉంటే అసలు ధన్విక్తో టైం ఎలా అయిపోద్దనేది తెలీదు. ఆడితో అంత ఎంజాయ్ చేస్తాం ఘన నేను కూడా. అండ్ ఇది చూసారా, ఇవన్నీ కూడా నేను క్లియర్గా దీని నెక్స్ట్ డేనే వీడియో పెడతాను. అవన్నీ క్లియర్గా చూడండి, మీకు దగ్గర నుంచి వీడియో క్లియర్గా తీసైతే పెట్టాను. ఇవి చాలా పెయిన్ఫుల్, కాకపోతే ఏంటంటే ఆ శివయ్య మీద భక్తితో నిష్టగా వేసుకుంటారు. సో దానివల్ల అయితే వాళ్ళకి ఏమీ కాదు. మహా అంటే నెక్స్ట్ 1 day or 2 days కొంచెం హెల్త్ సపోర్ట్ చేయదు అంతే. బట్ వాళ్ళు మళ్ళీ రికవర్ అయిపోతారు. మనకి జస్ట్ ఒక ఇంజెక్షన్ చేయించుకుంటేనే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఒళ్ళంతా వేయించుకుంటారు. ఇక్కడ శివలింగం నుంచి వాటర్ వస్తున్నాయి, జస్ట్ ఏంటంటే సెటప్ అంతే. కానీ జనాలందరూ అక్కడికి వెళ్ళి ఆ వాటర్ నెత్తి మీద జిమ్మేసుకుని తాగేసి వాళ్ళు తాగేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ అవన్నీ క్రాస్ అయ్యి మా స్ట్రీట్ నుంచి వెళ్ళిపోయేసరికి మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. చూసారా, మేమందరం ఒకేసారి హడావుడిగా రోడ్డు మీద ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే మా హోమ్ మినిస్టర్ మొత్తం మా ఫ్యామిలీకి. మా అమ్మ అయితే మా అందరి కోసం మేము వచ్చేసరికి గాలిలేస్తుంది. వీడియో ఎందుకు తెస్తున్నావు అని తిట్టింది. అన్నీ చిరాకుగా ఉన్నాయి తీకని. మా ఇల్లు అయితే అలాగే ఉంటుందండి, ఎందుకంటే వస్తామని ఎవరో ఒకళ్ళు వెళ్తాము వస్తాము. సో అందుకే అలా ఉంటుంది. మా పిన్ని మా అమ్మని నన్ను ఫోటో తీయి అని చెప్పేసి అంటుంది. సో అందుకని అది కూడా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసిన, మా పిన్ని చూస్తుంది కాబట్టి. ఎప్పుడు ఎంతమంది వెళ్ళినా కానీ మా అమ్మ ఎంతో ఓపికతో మా అందరికీ చేసి పెడుతుందో. అందరం మా అమ్మ మా పిన్ని కలిసి లోపల గారెలేస్తుంది, మేము అట్లా తింటున్నాం అన్నమాట బయట అందరం కూర్చొని. యాక్చువల్గా బయట లైటింగ్ సరిగ్గా లేదు, సో దానివల్ల కొంచెం చీకటిగా వచ్చింది. బట్ నాకు మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అవన్నీ ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ మా తాతయ్య అందరికీ రేపు పండగ కదా ఏమైనా కొనుక్కోండి అని అందరికీ డబ్బులు ఇచ్చారు. మా ధన్విక్ కూడా ఇచ్చారనమాట. ఆడైతే అస్సలు డబ్బులు ఎవ్వరికి ఇవ్వట్లేదు. అంత చిన్న ఏజ్లో అవి డబ్బులని అలా తెలిసినాయి ఆడికి. ఇదిగోండి మా తాతయ్య ఇక్కడ నాకు ఇస్తున్నారు, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి అయితే రికార్డ్ చేశాను. ధన్విక్ ఇక్కడ ఈ వీడియో సగం నుంచి మొత్తం ధన్విక్గా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే కోయికి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. వీడు చాలా యాక్టివ్గా ఉంటాడంటే ఆడికి ఇంట్రెస్ట్ ఉంటే చాలా యాక్టివ్గా ఉంటాడు, లేదంటే అసలు ఏమి సైలెంట్గా ఉంటాడు. అసలు ఎవరితోనూ సరిగ్గా ఉండడు కూడా. అండ్ ఇక్కడ మా చెల్లి అయితే ఫోన్ చేసింది వీడియో కాల్. మా అమ్మ మాట్లాడుతుంది. హైదరాబాద్లో ఉంది అది దానికి రావడానికి అయితే వీలు అవ్వలేదు ఈసారి. బట్ అందరం కలిసాము, మా అన్నయ్య మా చెల్లి ఇంకా కొంతమంది లేరు. అండ్ ఫైనల్గా భోంచేసిన తర్వాత మా మావయ్య అయితే పుచ్చకాయ తీసుకొచ్చారనమాట. అది కట్ చేసుకొని అందరం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ తిన్నాము. అండ్ నైట్ అయ్యేసరికి మా పిన్న కోసం గోరింటాకు తీసుకొచ్చింది. గోరింటాకు పెట్టుకొని నైట్ 11:30 ఆ టైంకి మందు కలిపి అయితే స్టార్ట్ అవుతుంది శివాలయం దగ్గర. అక్కడికైతే వెళ్ళి మందు కలిపి చూసేసి డే అయితే ల్యాండ్ చేశాను. చాలా బాగా చేస్తారండి మందు కలుపు. నేను ఇక్కడ శివరాత్రికి అండ్ కోటసత్తం తల్లి టెంపుల్ నిడదవోలులో మాత్రమే ఇలా జరగడం అయితే చూశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద పడిపోయింది, పైకి లేచి